ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే గోజాబ్ ఇన్ఫర్మేషన్ అనే ఒక వెబ్సైట్. ఈ గోజాబ్ ఇన్ఫర్మేషన్ అనే వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి హోమ్ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇది యాడ్స్ ఇచ్చుకోవచ్చు. బిజినెస్ ఓనరు ఎవరైనా ఇమేజ్ యాడ్ ఇచ్చుకోవచ్చు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డైరెక్ట్గా వాళ్ళ పేజ్ ఎక్స్ప్లోర్ చేస్తుంది. యూఆర్ఎల్ ఉంటే ఎక్స్ప్లోర్ చేస్తుంది. అంటే ఎవరి బిజినెస్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. ఇది లేటెస్ట్ జాబ్స్ కనిపిస్తుంది ఫ్రంట్ ఎండ్లోనే. నెక్స్ట్ పాపులేషన్ జాబ్స్, ఇక్కడ హోమ్ సర్వీస్ కనిపిస్తుంది. నెక్స్ట్ స్క్రోల్ చేస్తే రెజ్యూమ్ అనమాట. జాబ్ సీకర్ అనేది రిజిస్టర్ అయితే వాళ్ళు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీస్ కనిపిస్తాయి. అంటే ఇప్పుడు ఏదైనా ఏ బిజినెస్ ఓనర్ అయినా వాళ్ళ ప్రొడక్ట్ని సేల్ చేసుకోవాలంటే మా దీంట్లో డైరెక్ట్గా సేల్ చేసుకోవచ్చు ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఓనర్, ఎవరైతే బిజినెస్ ఓనర్ లాగిన్ అవుతారో వాళ్ళ షాప్ కానీ వాళ్ళ ఇండస్ట్రీ కానీ సో ఇలా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రివ్యూస్, అంటే బిజినెస్ ఓనర్ కానీ ఎవరైనా రివ్యూస్ ఇస్తే రివ్యూస్. ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్ వీడియో ఎట్లా అంటే ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, మా పేజ్ ఎలా ఉంటుంది, ఇది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మాది మెయిన్ వచ్చేసి జాబ్ సీకర్కి జాబ్ దొరుకుతుంది మా వెబ్ పేజ్లోని. నెక్స్ట్ వర్క్ ప్రొఫెషనల్ అంటే ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబరు, సమ్ వర్క్ ప్రొఫెషనల్, ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ ప్రొఫెషనల్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి వర్క్ దొరుకుతుంది. నెక్స్ట్ ఎంప్లాయర్స్కి ఈ జాబ్ సీకర్ కానీ వర్క్ ప్రొఫెషనల్ కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ దొరుకుతారు. ఇంకొకటి నెక్స్ట్ వాళ్ళు జాబ్ పోస్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ లేటెస్ట్ జాబ్స్ అని ఇచ్చేసాను చూసా. ఎవరైనా పోస్ట్ చేస్తే ఇక్కడ ఈ ఎలక్ట్రీషియన్, ప్యాకింగ్ మూవర్స్ అని, అంటే ఎవరైనా పోస్ట్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన డీటెయిల్స్ వీళ్ళు కనిపిస్తుంది. నెక్స్ట్ బిజినెస్ ఓనర్. ఇప్పుడు బిజినెస్ ఓనర్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ చెప్పాం కదా. బిజినెస్ ఓనరు ఎలాగైనా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్ కోసము ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళకి వర్కర్స్ కావాలంటే పోస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ షాపింగ్, అండ్ ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని నేను ఒక ప్రొడక్ట్ని నాకు కావాలి, ఆ ప్రొడక్ట్ కావాలంటే ఇప్పుడు షోరూంలోకి వెళ్తే ఆఫర్ అని అది ఇది అని చెప్తారు. ఇక్కడ అలా కాదు, డైరెక్ట్గా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. డైరెక్ట్గా వాళ్ళ కాంటాక్ట్ చేసేసి మీరు వాళ్ళతో పర్చేస్ చేసే, అంటే ఆ లొకేషన్ వైజ్ మేము చూపెడతాం అనమాట. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే మా వెబ్సైట్లో జస్ట్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాం. నెక్స్ట్ లెవెల్లో మేము ఏం చేస్తామంటే డైరెక్ట్ ప్రొడక్ట్ సేల్ ఇస్తాం అనమాట. అంటే ఎవరి ప్రొడక్ట్ వాళ్ళు అమ్ముకునేట్టు బిజినెస్ ఓనర్కి అలా. ఇదంటే జస్ట్ బ్లాక్ కోసం రాసాము, బెస్ట్ క్లీనింగ్ సర్వీస్ అని, అంటే మీ ఇంట్లో అదే వర్కర్స్ కావాలంటే పోస్ట్ చేసుకున్నారు వాళ్ళ డీటెయిల్స్. ఇది మా హోమ్ పేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే బిజినెస్ ఓనర్ కోసం వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, వాళ్ళ ప్రొడక్ట్ని ఎలా సేల్ చేసుకోవాలి, వాళ్ళ జాబ్ పోస్ట్ ఎలా పెట్టాలి, అలా దానికోసం నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు బిజినెస్ ఓనర్లో క్లిక్ చేసి ఎందుకండి ఈ బిజినెస్ ఓనర్ పేజ్ నెంబర్ ఆఫ్ బిజినెస్ ఎక్కడైనా లొకేషన్ ఆల్ ఓవర్ వరల్డ్లోని ఎక్కడైనా పోస్ట్ చేసుకోవచ్చు మన దీంట్లో. ఇక్కడ చేసుకున్న తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్ పోతాం. ఈ రిజిస్ట్రేషన్ పేజ్లోనే సెలెక్ట్ యువర్ ప్రొఫైల్, అంటే మీరు యూజర్గా లాగిన్ అవుతారా అడుగుతుంది అనమాట మన ఈ పేజ్లో. అప్పుడు మీరు బిజినెస్ ఓనర్ సెలెక్ట్ చేసుకోవాలి. బిజినెస్ ఓనర్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఇక్కడ మీరు ఏ టైప్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు మీకు ఇక్కడ అడుగుతుంది. నెక్స్ట్ మీ బిజినెస్ నేము, నెక్స్ట్ మీ లోగో ఆర్ ఇమేజ్, మీ నేము, ఈమెయిల్ ఐడి అంటే మీకు తెలిసిందే, జీమెయిలా లేకపోతే ఫేస్బుక్ ఈమెయిల్ ఐడి, ఏదైనా ఈమెయిల్ ఐడితో. పాస్వర్డ్ వచ్చేసి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కాదు, ఈ వెబ్సైట్కి సంబంధించిన పాస్వర్డ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు 1 2 3 4 కానీ లేకపోతే నా పేరు కానీ ఏదో ఒకటి. నెక్స్ట్ మీ ఫోన్ నెంబరు. ఇప్పుడు రిజిస్టర్ అయిపోయినప్పుడు మీకు ఎట్లా డాష్బోర్డ్, ఎందుకంటే నేను జస్ట్ నార్మల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూపెడుతున్నా. ఇప్పుడు నేను చూడండి లాగిన్ అవుతాను. ఇప్పుడు నేను ఆల్రెడీ బిజినెస్ ఓనర్గా రిజిస్టర్ అయిపోయినప్పుడు నేను నా డాష్బోర్డ్ని చూడాలనుకుంటున్నాను. చూడండి, నేను క్లిక్ చేసేటప్పుడు ఇది నా డాష్బోర్డ్. బిజినెస్ ఓనర్, ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్కి సైన్ అప్ అయిన వెంటనే, రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి, మన ఏదైనా బిజినెస్ సంబంధించిన నేను వివరాలు పెట్టుకున్న, నా ఈమెయిల్ ఐడి, నా పాస్వర్డు,
అది నేను ఇండస్ట్రీ టైప్ ఏదో ఇలా ప్రతిదీ అడుగుతుంది. అడిగిన తర్వాత నెక్స్ట్ ఇది అప్రూవల్ చేస్తే సక్సెస్ అయిపోద్ది. మేము ఇప్పుడు దీంట్లో ఏం చేసామంటే కేటగిరీస్ కూడా ఇచ్చాము. అంటే ఇది ఇంకా కాలేదు, జస్ట్ అమౌంట్ అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ పొజిషన్ కావాలా, సెకండ్ పొజిషన్ కావాలా, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్. ఇప్పుడు ఏ లొకేషన్లో కొడితే మీరు ఫస్ట్ పొజిషన్ బిజినెస్ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫస్ట్ పొజిషన్ చూపుతుంది. దానికి అమౌంట్ ఇంక ఇచ్చేయలేదు, మేము ఛార్జ్ చేయాలనుకుంటున్నాం అనమాట నెక్స్ట్ లెవెల్లో. ప్రజెంట్ అయితే ఫ్రీయే, మీకు ఏం పే చేయ అవసరం లేదు. నెక్స్ట్ మీ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. అంటే మీరు ఎన్ని జాబులకి అప్లై చేసుకుంటారు, మీకు జాబ్ పోస్టులు ఎన్ని చేశారు, జాబ్ సీకర్స్ మీకు ఎంతమంది రిజిస్టర్ అప్లై చేసిండ్రు, ఇది నెక్స్ట్ జాబ్ పోస్ట్ నేను చెప్తున్నాను కదా. మీకు దీంట్లో వర్కర్స్ కావాలంటే మీరు వచ్చేసి యాడ్ ద పోస్ట్, ఇదిగోండి ఇలా మీరు మీకు సంబంధించిన వర్కర్స్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసుకోవచ్చు. మీకు జాబ్ టైటిల్ ఏంటి ఇది ఇచ్చేసుకున్న తర్వాత ఇది సక్సెస్ అయిపోతే ఎలా వస్తుంది చూపెట్టండి. సక్సెస్ అయితే ఇలా ఉంటుంది. దీన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు, దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇన్ని యూజర్స్ ఇచ్చాము. నెక్స్ట్ జాబ్ పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రొడక్ట్ సేల్ అనమాట. అంటే మీరు ఏ ప్రొడక్ట్ అయితే మీరు అమ్మాలనుకుంటున్నాను, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎల్ఈడి టీవీ నేను అమ్మాలనుకుంటున్నాను. టీవీ కొట్టా, దాని ఇమేజ్ పెడతారు. అంటే దాని డిస్క్రిప్షన్ టీవీ ఎలా వర్క్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక 6,000కి నేను అమ్మాలనుకుంటున్నాను. దీన్ని ఏమంటారు 5,500కి ఇస్తున్నాను నేను. 5,700, 5,900 సేల్ ప్రైస్ అనమాట. సమ్ 900 అనుకుంటా. ఇలా మీకు యూఆర్ఎల్ అంటే వెబ్సైట్ కొంతమందికి ఉంటుంది అనమాట. దాని యూఆర్ఎల్ ఉంటే యూఆర్ఎల్, కాంటాక్ట్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు ఇంపార్టెంట్. ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే మరి మీకు ఎలా కాంటాక్ట్ అవుతారు వాళ్ళు. సో మాది ఇక పేమెంట్ అది ఇప్పుడు మేము డైరెక్ట్గా ఆన్లైన్ చేయట్లేదు కదా, అందుకే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ స్టేటు లొకేషన్ అని పెట్టుకుంటే మీకు కాంటాక్ట్ అవుతుంది. ఇది ప్రాసెస్. ఇప్పుడు అది ఎలా ప్రొడక్ట్ కనిపిస్తుంది చూడండి, ఇలా కనిపిస్తుంది ప్రొడక్ట్. ఇలా ఈయన సేల్ చేయాలనుకుంటూ మా దీంట్లో పెట్టాను అనమాట. అంటే ఇది ఒక 8,000 ఆయన పెట్టాడు, 7,500కి ఇస్తారనమాట. డైరెక్ట్గా ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇలా కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ లెవెల్లో మీకు మీ ప్రోడక్ట్ అవైలబుల్ ఇచ్చేస్తారు. మొత్తం ఆన్లైన్ ఇప్పుడు అయిన తర్వాత మీకు ఇది ఇచ్చేస్తాం అన్నమాట. అప్పుడు ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కూర్చొనే ఆన్లైన్లో డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు, అమ్మేసుకోవచ్చు. ఇది పేమెంట్ మీద చెప్పాను కదా, జస్ట్ ఈ వెబ్సైట్కి సంబంధించింది. మీరు గోల్డెన్ ప్లాన్, సిల్వర్ ప్లాన్, అదే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది మన బిజినెస్ ఓనర్కి సంబంధించిన ప్రొఫైల్. ఇప్పుడు నేను లాగౌట్ అయిపోతున్నా. ఇప్పుడు కస్టమర్ యూజర్ ఎలా చూస్తాడో, మనది ఓపెన్ చేసిన వెంటనే మీ ప్రోడక్ట్ని ఇలా చూస్తాడు, ఇలా చూస్తాడు. ఇక్కడ నుండి డైరెక్ట్గా ఈ పేజ్కి వెళ్తాడు. ఇదొక సంథింగ్. నెక్స్ట్ బిజినెస్ ఓనర్ మెయిన్. ఇదిగోండి ఈ బిజినెస్ ఓనర్ ఉన్నాడు చూసారా. ఇప్పుడు నేను క్లిక్ చేసిన వెంటనే ఎవరైనా క్లిక్ చేస్తే వాళ్ళ ప్రొఫైల్ మొత్తం కనిపిస్తుంది. వాళ్ళ అబౌట్, రివ్యూస్, వీడియోస్, యూట్యూబ్ వీడియో అంటే వీడియో, సర్వీసు, షాపింగ్, ఇదిగోండి షాపింగ్, అడ్రస్, ఫ్రెండ్ రిక్వెస్ట్. నెక్స్ట్ లెవెల్లో మేము ఏం చేస్తామంటే ఎవరైనా బిజినెస్ సంబంధించిన లైక్, కామెంట్ పెడతారు కదా, వాళ్ళకి వీళ్ళు చార్ట్ చేసుకునేటట్టు ఇస్తాను అనమాట. అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైతే పోస్ట్ పెడతారో, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు సేల్ ప్రైజ్ అని పెట్టారు. ఇప్పుడు ఇప్పుడు ఎల్ఈడి టీవీ అని చెప్పాను కదా, ఎల్ఈడి టీవీ ఈరోజు పెట్టారు, రేపు ఏమొచ్చి ఇంకో గూడ్స్ పెడతారు, ఎల్లుండి ఇంకో గూడ్స్. ఆ పెట్టేటప్పుడు ఆ గూడ్స్ ఆటోమేటిక్గా ఎవరైతే మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ చేశారో ఆటోమేటిక్గా వాళ్ళకి షో అవుతుంది అనమాట. అది నెక్స్ట్ లెవెల్లో ఇస్తాము. సో దీంట్లో మీరు ₹1 ఖర్చు పెట్టకుండా మల్టీ లెవెల్లో మేము వెబ్సైట్ ఇచ్చేస్తాం అనమాట. దీంట్లో ఒకలా అనుకోడు, ఎందుకంటే మాకు నెంబర్ ఆఫ్ పీపుల్ విజిట్ అవుతారు. దీంట్లో జాబ్ సీకర్ విజిట్ అవుతాడు, వర్క్ ప్రొఫెషనల్ విజిట్ అవుతాడు, బిజినెస్ ఓనర్ విజిట్ అవుతాడు, ఎంప్లాయీస్ విజిట్ అవుతాడు. మళ్ళీ దాంట్లో షాపింగ్, ఇప్పుడు బ్లాగు ఇవి నార్మల్గా వెబ్సైట్కి సంబంధించినవి. నెక్స్ట్ మేము ఇస్తాము 1 by 1. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీరు ఒక అమ్ముకునేటట్టు ఫ్రీగా జస్ట్ మీరు ఇచ్చేసుకున్నట్టు ఇస్తాను. తర్వాత యాడ్ పోస్ట్ అంటే ఇప్పుడు మీరు
మా దీంట్లో ఒక యాడ్ పోస్ట్ చేయాలనుకోండి డైరెక్ట్గా మీరు ఇది అయ్యేటట్టు ఇస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ద గో జాబ్ ఇన్ఫర్మేషన్.